వెల్కమ్ బ్యాక్. బక్రీద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ తో పాటు టీఎస్ఎస్పీ, టాస్క్ ఫోర్స్, సిఎస్డబ్ల్యూ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్ కూడా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని సిపి మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ నెల 15న గణేష్ నిమజ్జనం, రేపు బక్రీద్ జరగబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఉదయం నుండి కూడా బందోబస్తును ఒకవైపు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సాయంత్రం నుండి పాత బస్సులోని సున్నితమైన ప్రాంతాల్లో కమిషనర్ మహేందర్ రెడ్డితో పాటు అతని బృందం పర్యటించారు. బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేది మనతో మాట్లాడడానికి నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు చూస్తారు. సో ప్రధానంగా రేపు బక్రీద్ ఉంది, తర్వాత నిమజ్జనం ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు బందోబస్తుకు సంబంధించి? దాదాపుగా 20,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బందోబస్తులో. మనకి తెలంగాణ రాష్ట్ర పోలీసు, హైదరాబాద్ సిటీ పోలీసు, మిగతా రాష్ట్రాలు, పారామిలిటరీ ఫోర్సెస్. అయితే ఈసారి మనము వైర్లెస్ టెక్నాలజీ వాడి అన్ని సీసీటీవీ కెమెరాస్ వైర్లెస్ టెక్నాలజీస్తో వివిధ బిల్డింగ్స్ పైన కూడా అరేంజ్ చేసి మొత్తం ఒక ఏరియల్ వ్యూ వచ్చే విధంగా, ఎంటైర్ ఏరియాలో గ్రిప్ వచ్చే విధంగా మొత్తం ఆల్ ప్రొసెషన్ రూట్స్, ట్రిబ్యూటరీ రూట్స్ కూడా దీన్ని కవర్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనకి 2.5 రోజులు పట్టింది నిమజ్జనానికి. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు లేకుండా ఏమైనా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? గణేష్ ఉత్సవ సమితితో ఏమైనా మాట్లాడారు? గణేష్ ఉత్సవ కమిటీ, అట్లాగే ప్రజల భాగస్వామ్యం, మంటప ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు 15వ తారీఖు మధ్యరాత్రి 12 గంటల లోపే నిమజ్జన కార్యక్రమం ముగించుకునే విధంగా అందరినీ కూడా మనం మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళ భాగస్వామ్యంతో డెఫినెట్గా ఒక రోజులో కంప్లీట్ అయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాం. చివరిగా సార్, లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ క్రమంలో నగరవాసులకు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు? లక్షలాది మంది ప్రజలు ఈ 2 ఫెస్టివల్స్లో, బక్రీద్ కానీ గణేష్ నిమజ్జనంలో కానీ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఇంతమంది ప్రజలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మిస్చివస్గా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఇంకో రకంగానే రూమర్స్ క్రియేట్ చేస్తే వాటిని ప్రజలు నమ్మొద్దు అని చెప్పి కోరుతున్నాం. అట్లాగే అలాంటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే పోస్టుల్ని మిగతా గ్రూప్స్లోకి ట్రాన్స్మిట్ చేయొద్దు. వాటిని ట్రాన్స్మిట్ చేస్తే కూడా అది నేరం అవుతుంది. ప్రజాశాంతికి భగ్నం కలిగేటటువంటి మెసేజెస్ ట్రాన్స్మిట్ చేసే వాళ్ళపైన కూడా చర్య తీసుకోబడుతుంది. కాబట్టి వాళ్ళకి అలాంటి పోస్టులు ఏదైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ అధికారికి ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది ఇంతకుముందు ట్రాన్స్మిట్ చేసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ సోషల్ మీడియాలో ప్రజాశాంతికి భగ్నం కలిగే మెసేజెస్ ట్రాన్స్మిట్ చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం. దానికి ఈ రోజు నిమజ్జనం సందర్భంగా, రేపు బక్రీద్ కావచ్చు, ఎల్లుండి నిమజ్జనం కావచ్చు, ఈ సందర్భంగా మొత్తం 20,000 మంది పోలీసులను బందోబస్తులో వినియోగిస్తున్నామనేది నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవడం, అలాగే నిమజ్జనం జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామనేది కూడా కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఇవాళ పర్యటించడం జరిగింది. అలాగే బక్రీద్ సందర్భంగా కూడా కొన్ని ఏవైతే జంతు బలులు చేస్తారో, అంటే బక్రీద్ సందర్భంగా చేసే ఉంటాయో వాటికి సంబంధించిన వేస్టేజ్ని జిహెచ్ఎంసీ సహకారంతో ఎప్పటికప్పుడు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తానికి ఈరోజు 15వ తేదీ జరగబోతున్న నిమజ్జనానికి 20,000 మంది పోలీసులను బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. ఇందులో నగర పోలీసులతో పాటు ఇటు ఆర్ఏఎఫ్కు సంబంధించిన బలగాలను, అలాగే ఇతర బలగాలను కూడా ఈసారి బందోబస్తులో వినియోగించబోతున్నామంటున్నారు. గత ఏడాది 2.5 రోజుల పాటు జరిగిన నిమజ్జనంతో నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశామని